అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలములోని జగతిగిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భముగా ఈ ఆలయమునందున ప్రత్యేక పూజా కార్యక్రమములను ఆచరింపబడుతూ ఉన్నది. కావున ఆలయ విశేషాలను అదే విధములుగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమమును తిలకించి వద్దాం పదండి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భముగా ఈ ఆలయమునందున విశేష పూజలు ఎన్నో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకములను, అదే విధములుగా హోమ సహిత పూజా కార్యక్రమములను, కుంకుమార్చన కార్యక్రమములు ప్రత్యేకంగా స్త్రీలచే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఈ పూజా విధానాలను అదే విధములుగా అమ్మవారి యొక్క దర్శనము చేసుకుందాం పదండి. ఈ ఆలయమునందున విశేషమైనటువంటి గణపతిని దర్శించుకోవచ్చును. ఎక్కడ చూసినా చతుర్భుజముల గణపతిని దర్శించుకుంటాము. కానీ ఈ ఆలయమునందున ప్రత్యేకమైనటువంటి అష్టభుజముల గణపతిని దర్శించుకోవచ్చును. అష్టభుజములు అనగా 8 చేతులు. 8 చేతుల యందు వివిధ రకాలైనటువంటి ఆయుధములను పొంది దృష్టులను శిక్షించి సృష్టులను రక్షించే దైవముగా పూజింపబడుతూ ఉంటారు. అష్టభుజముల యందు ఉన్నటువంటి గణపతిని పూజించినటువంటి వారికి మనశ్శాంతి, ఆనందము మరియు రక్షణ కలుగుతుందన్న నమ్మకం. అంతేకాదు ఈ ఆలయమునందున శివుడు ఇంకా ప్రత్యేకమైనటువంటి విగ్రహములను దర్శించవచ్చును. ఈ కన్యకా పరమేశ్వరి ఆలయమునందున శివుడు నాగేశ్వర స్వామిగా కొలువు తీరి ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణములో శివుని విశిష్టతకు సంబంధించిన ముఖ్య అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆర్యవైశ్యుల కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటుగా ఆమె ఆరాధ్య దైవము లేదా పక్కనే నాగేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడి ఉన్నారు. దీనిని శివశక్తి స్వరూపముగా భావిస్తారు. నాగేశ్వరుడు అంటే నగరానికి, పట్టణానికి ఈశ్వరుడు లేదా ఆర్యవైశ్యులకు అధిపతి అని అర్థం. ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులు ఆయనను తమ పాలకుడిగా, రక్షకుడిగా భావిస్తారు. వాసవీమాత అగ్నిప్రవేశం అనగా బలిదానము చేసిన సమయమునందున ఆమెతో పాటు 102 గోత్రాలను ఆర్యవైశ్యులకు కూడా ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ సమయములో ఆత్మగౌరవం ముందు ఆ నాగేశ్వర స్వామి ఆరాధించి ఆయన ఆశీర్వాదములను తీసుకున్నట్లు పురాణాలు చెబుతాయి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భముగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యునకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విశాలాదిత్య మహారాజు ఆధీనములో ఉండేది.
శాలివాహన శకం అనగా 10-11వ శతాబ్దములలో కుసుమశ్రేష్ఠి కుసుమ 18 పరగాల పెనుగొండ రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవారు. ఆయన భార్య కుసుమ కుసుమాంబ ఆదర్శ దంపతులుగా వెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుడు నాగేశ్వరుని యొక్క ఆరాధన వారి దైవాధీనముగా నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానము కలగలేదు. తమ రాజ్యానికి వారసులు లేరన్న చింతతో ఎన్నో ప్రార్థనలు చేసినా, ఎన్ని నోములు నోచినా వారికి కోరిక తీరలేదు. అప్పుడు వారి కులగురువైనటువంటి భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగమును చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలమునందున వారు ఆ యాగాన్ని తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు అనుగ్రహించారు. యజ్ఞఫలం ప్రసాదముగా ఒక పండును ఇచ్చారు. ఆ పండును ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో ఆ పండును వారు ఆరగించి కొన్ని దినములకే కుసుమాంబ గర్భావతి అయ్యింది. ఆమె గర్భావతి ఉండగానే ఆయన అసాధారణ కోరికలను వ్యక్తం చేసింది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానాన్ని జన్మనిస్తుందని అనుకుంటూ సంకేతము పలికింది. వసంతకాలం సర్వత్రా ఆనందముతో నెలకొని ఉన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఉత్తరా నక్షత్రమునందున కన్యరాశిలో కుసుమాంబ 2 కవలలకు జన్మనిచ్చినది. వారి ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడిగా జన్మించారు. అబ్బాయికి విరూపాక్ష అని, అమ్మాయికి వాసమాంబ అని నామకరణము చేశారు. బాల్యము నుండే విరూపాక్షుడు భావితరాల రాజుగా కావలసినటువంటి అన్ని లక్షణములను చూపేవాడు. వాసవీదేవి అన్ని కళల యందున ఆరితేరి సంగీతము, తర్కశాస్త్రము మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు. గుర్రపు స్వారీ, విల్లు విద్య, కత్తిసాము మొదలైనటువంటి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసమాంబ అన్ని కళలను, తర్కశాస్త్రము అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరుగాంచినది. విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరిధిశ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచేసినటువంటి అతిథులందరూ త్వరలో వాసవి వివాహం ఎప్పుడు ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు. రారాజు నరేంద్రుడు తండ్రి అయిన చాణుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్రను ముగించుకొని పెనుగొండ మీదుగా తమ రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరమునకు పోబోవుచున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుగొండ మీదుగా వస్తున్నాడన్న విషయాన్ని కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఘనంగా స్వాగతమును పలక చెప్పారు. ఆ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైనటువంటి వేడుకలను, సన్మానాన్ని జరిపారు. అంతలో విష్ణువర్ధనుడికి దృష్టి జనం సమూహములో ఉన్న వాసమాంబపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధనుని కోరిక మేరకు కుసుమశ్రేష్ఠికి శరాఘతం అయ్యింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులోనూ తన కుమార్తె కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. ఇవన్నీ తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి గురి అయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఆ విషయములో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తన జీవితాంతం కన్యగా ఉండాలని, ప్రాపంచిక విషయాలలో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనునికి వర్తమానాన్ని పంపాడు. దీని విపరీతంగా ఆగ్రహించినటువంటి ఆ రాజు
తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్యం, సాహసం గల్ల వైశ్యులు సామ, దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షములో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 102 గోత్రాలకు చెందిన వారు ముఖ్యులు. పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు. పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది. కాబట్టి పోరాటమే సరియైనదని అభిప్రాయాన్ని పడగ మిగిలిన 612 గోత్రాలు వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచి అని అభిప్రాయపడ్డారు. భాస్కరాచార్యులు మన ప్రాణం పోయినా సరే మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆ మాటలను విన్న కుసుమశ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహము కలిగింది. తమ పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురును రాజుకిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయించుకున్నారు. ఈ సంఘటనలో వైశ్యులతో ఐక్యమత్యత దెబ్బతిన్నది. రాజు మాత్రం దెబ్బతిన్న పాముల పగబట్టి తమ శత్రువులను తుదముట్టించేటందుకు తమ సమస్త సేనకు కూడుకొని సిద్ధంగా అయ్యాడు. ఈ పరిమాణాలను ఎదుర్కోవటానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రస్తులకు సంబంధించిన వారు అంతలోనే ఆ సభకి వాసవీదేవి ప్రవేశించి అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది. ఒక అమ్మాయి కోసం మనం అంతా ఎందుకు రక్తం చిందించాలి? మన స్వార్థం కోసం సైనికుల జీవితాన్ని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనేది ఆలోచన విరమిద్దాం. దీనికి బదులు ఒక కొత్త పద్ధతులను పోరాడుదాం. అహింసా విధానాన్ని మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పం, పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటములో పాల్గొనాలని వాసవి చెప్పిన విధానాన్ని తల్లిదండ్రులు అంగీకరించారు. ఆమెను అనుసరించి నడవడిగా నిర్ణయించుకున్నారు. వాసవీదేవి సూచనలను అనుసరించి గోదావరి నదీ ఒడ్డున్న బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలములో రాజ్యభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరం అంతా ఆ రోజు పండగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధమని వ్యక్తం చేశారు. వారు వాసవీదేవిని అంశగా అనుసరించడానికి తమ నిజస్వరూపాన్ని చూపించమని కోరారు. అప్పుడు ఆమె చిరునవ్వులు నవ్వుతూ తన నిజస్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలబెట్టేందుకు, స్త్రీ గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుని అంతం చేసేందుకు, ఆర్యల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కలియుగమునందున జన్మించానని చెప్పింది. సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతీక చితిమంటల్లో దూకినట్లుగానే నేను కూడా అగ్నిగుండంలోకి దూకి పుణ్యకాలానికి చేరుకుంటానని చెప్పింది. కుసుమశ్రేష్ఠుడి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని చెప్పింది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. ఆమె నోటి గుండా పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపమున ప్రత్యక్షమయ్యిందని, అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవమును తలుచుకొని అగ్నిగుండములోకి దూకారు.
విష్ణువర్ధనుడు దుశ్శకునాలకు ఎదురైనప్పటికీ తమ సేనతో పెనుగొండ పొలిమేరలోకి ప్రవేశించాడు. అక్కడికి వచ్చిన రాజుకు చారులు అప్పటి వరకు జరిగినదంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విన్న రాజు హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుకొని అక్కడనే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మారుమ్రోగింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి నూతన శకునానికి నాంది పలికిన వాసవీదేవి ఆమె అనుసారాలను కొనియాడారు. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణానికి చేరుకొని విలపించసాగాడు. ఆ తరువాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. సోదర, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్ణయించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతాన్ని ఉత్తమ ఫలితాలను ఇచ్చింది అని చెప్పాడు. ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రముగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకు గుర్తింపుగా శివలింగాలను ప్రతిష్ఠించారు. నరేంద్రుడు వాసవి గౌరవార్థమై ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఆర్యవైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలిచి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాసవీదేవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసానికి నిలిపించినందుకు, స్త్రీ ఆత్మగౌరవానికి నిలిపించినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి యొక్క జయంతి సందర్భముగా జగతిగిరిగుట్టలోని కొండపై వెలసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించేటందుకు గానుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ విశిష్టతను, ఆలయమునకు సంబంధించిన విషయాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం పదండి. అయ్యా నమస్కారములు. నేను కుమారస్వామి. నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భముగా ఇక్కడికి రావడం జరిగింది. కావున ఆలయ విశేషాలను వివరిస్తారని కోరుకుంటున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవ సందర్భముగా నేతి శంకర్ గుప్తా గారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు సకల శుభాలు జరగాలని, అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లేననేటటువంటి భావాన్ని తెలియచేశారు. జై జై మాత, జై జై మాత. ఈ యొక్క దేవస్థానం జగద్గిరి గుట్టలో కొండపైన 2009 జూలై 31 రోజున ఇక్కడ స్థలం ఉందని చెప్పి కాసం కైలాసం గుప్తా కొన్ని రోజుల నుంచి ఆయన ప్లేస్ ఆపడం జరిగింది. ఆ ప్లేస్ లో దేవస్థానం కట్టాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం, మీటింగులు పెట్టడం జరిగింది. ఆ ఉద్దేశంతో 2009 జూలై 31 రోజు ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అమ్మవారి ఫోటో ఉండే చిన్న విగ్రహం, బండారు శ్రీనివాస్ వాళ్ళ అమ్మ ఒక విగ్రహం కొనిచ్చింది. దానికి పూజలు చేస్తుండే. ఇక్కడ పెయింట్ వేసి ఉండే, అమ్మవారి పెయింట్లకు పూజలు జరుగుతుండే. దాని సందర్భంగా 2009 జూలై 31 రోజున పొద్దున కొబ్బరికాయ కొట్టి అందరం కూడా చాలా మంది వచ్చి ఒక 200 మంది దాకా ఆ రోజు కొబ్బరికాయలు కొట్టడం, అమ్మవారి గుడి కట్టాలని సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అలాగే 2009 నవంబర్ 14 రోజున అప్పటికప్పుడు నైట్ అనుకొని శంకరన్న, నేను, ఉప్పల రమేష్ అన్న, సిహెచ్ లక్ష్మణరావు, సురేష్, కాచం కైలాసం ఒక 6 మెంబర్స్ అప్పటికప్పుడు ముందుకు వచ్చినాం. కొంతమంది అప్పుడు కూడా ఉండే వాళ్ళు రాలేపోయినారు. అప్పుడు రాత్రి కూడా దేవస్థానం కట్టడం, అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తదుపరి దాని తర్వాత కోర్టులో కేసు అవ్వడం జరిగింది. కేసు తర్వాత విజయవంతంగా 2017లో బయటికి రావడం జరిగింది. ఈ గుడి మాత్రం దేవస్థానం సంబంధించిందని కోర్టు నుంచి డిసిజన్ వచ్చినాక గుడి కట్టుదామనే సంకల్పంతో ఒక 14 మంది ముందుకొచ్చాము. చిన్న గుడి అనుకొని ముందుకు వచ్చిన వారు అమ్మవారు మాతో పెద్ద గుడి కట్టించుకున్నది. 14 మంది కమిటీ మెంబర్లలో నన్ను చైర్మన్ ఎందుకొని ముందుకు పెట్టారు. 14 మంది సహకారంతో 3,50,00,000 ఒక 800 మంది దాతలు. మేము ఎక్కడ పోయినా కూడా అమ్మవారి సంకల్పంతో ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గుడి కట్టడానికి సహకరించారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 2022 జూన్ 10వ తారీఖు అమ్మవారి జన్మదినం తర్వాత, అమ్మవారి నెల రోజుల తర్వాత అదే దశమికి
అమ్మవారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన కూడా 10,000 మంది వచ్చి భోజనాలు చేయడం, అంగరంగ వైభవంగా 5 రోజులు పండుగలాగా చేయడం జరిగింది. దాని తర్వాత పీఠాధిపతులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, ఆ పీఠాధిపతులు ఏ టైపులో అయితే చెప్పిండ్రో ఆ టైపులోనే అమ్మవారి జన్మ నక్షత్రం రోజు సాయంత్రం పూట సత్యనారాయణ వ్రతంలో అల్పారాయణ కార్యక్రమం చేయమంటే అవి చేయడం జరిగింది. దాని తదుపరి సాయంత్రం పౌర్ణమి రోజు చేయమని చెప్పారు. దాని తర్వాత అమ్మవారి జన్మ నక్షత్రం ఉంటుంది, ఏ గుళ్ళల్లో చేస్తలేరు. అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఆ రోజు మీరు పొద్దున హోమం చేసి యజ్ఞం చేసి హోమం చేయాలి. అమ్మవారికి అభిషేకం తర్వాత హోమం తర్వాత అల్పాహారం పెట్టని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి అమ్మవారికి కూడా ఏది కావాలని కోరుకొని మనసులు అనుకుంటే ఆ అమ్మవారికి అది చేపించుకోవడం జరిగింది. అమ్మవారికి ఒక 20 కిలోల వెండి దాకా కూడా మేము 2 సంవత్సరాలు చేపించగలిగినాం. 10 తులాల బంగారం కూడా అమ్మవారికి చేపించగలిగినాం. అమ్మవారు మా కంపెనీతోని చాలా పెద్ద ఎత్తున చేపించుకుంటుంది. ఈ రోజున అమ్మవారి జన్మదినం కూడా తెలంగాణలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. అది కూడా మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే వయసులో ఎవరన్నా ఉంటే ఆప్షనల్ హాలిడే ఉంటుంది కాబట్టి అది కూడా హాలిడే వాళ్ళు లీవ్ ఇంకా తీసుకోకుండా ఉండడానికి ఉంటుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మన అమ్మవారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేక కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి గుడి కట్టిన తర్వాత తెలంగాణలోనే ప్రప్రదంగా జగద్గిరి గుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అంటే తెలియని వ్యక్తి లేకుండా తెలంగాణ ఆంధ్రాలో పరిచయం అయ్యే విధంగా మా కమిటీ సభ్యులం అందరం కష్టపడి నా ఆధ్వర్యంలో చాలా ముందుకు పోవడం జరిగింది. ఏ పూజా కార్యక్రమం చేసినా ఎక్కడ చేసినా కూడా కమిటీ మెంబర్లతో పాటు సభ్యులందరికీ కూడా 800 మంది సభ్యులకు కూడా ఇక్కడ ఏ పూజ జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ ఛానల్లో తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మాకు తొందరగా గుర్తింపు రావడం జరిగింది. అందువల్ల అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏదైనా చేయొచ్చు అని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారు మాతో అన్ని చేపించుకుంటుంది. ఆమెకు సహకరించిన అందరూ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై వాసవి. ఈ ఆలయంలో 14 మంది కమిటీ సభ్యులు, దాంట్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి నుంచి కూడా ఉన్నాను. ఈ గత 4 సంవత్సరాల నుంచి ఆలయం నిర్మించిన తర్వాత బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రులు, అదేవిధంగా దసరా ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 41 రోజులు అయ్యప్ప స్వాములు ఇక్కడ భోజనాలు వసతి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా దసరా ఉత్సవాలు, పంచాంగ శ్రవణము, ప్రతి పండగకి కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతి పండగ కూడా తెలుగు పండుగలన్నిటికి కూడా ఇక్కడ ఉండేటువంటి జగద్గిరి గుట్టలో ఉండేటువంటి వైశ్య సోదరులందరూ కూడా ఏకమై ఇక్కడ పూజలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి జయంతి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఈ గుళ్ళో చందాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కమిటీ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క దేవాలయం నిర్మించిన తర్వాత చాలా మంది కూడా ఈ తెలంగాణలో ఉండేటువంటి అనేక జిల్లాల్లో ఉండేటువంటి ప్రముఖులు విచ్చేయడం జరిగింది. చాలా బాగుంది అని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఆలయాన్ని చూసిన తర్వాత దాదాపుగా ఒక 10-15 టెంపుల్స్ కూడా మా ఆలయాన్ని చూసి బాగుంది, మేము కూడా ఈ వాసవి మాత ఆలయం నిర్మించుకోవాలని చెప్పే సంకల్పంతో నిర్మించడం జరిగింది. అది మాకు చాలా ఆనందదాయకము. కాబట్టి మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. నూతనంగా మా నేతి శంకర్ గుప్తా గారు చైర్మన్ గారు, ఆయన ఆధ్వర్యంలో మహిళా మనులందరూ వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ కుంకుమార్చననే కానీ, పారాయణమే కానీ, మంగళవారమే కానీ, శుక్రవారమే కానీ వాళ్ళు చాలా సంతోషంగా వచ్చి వాళ్ళు విజయవంతం చేసి మా కమిటీ పేరును కానీ, మా చైర్మన్ గారిని కానీ పేరుని నిలబెట్టి వాళ్ళు గుడిని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మవారి జయంతి సందర్భంగా, అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మా మహిళా మనులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై వాసవి. గణేశాగురుభ్యో నమః. వాగర్తః సంప్రోక్తో వాగర్తో ప్రతిపత్తయే జగదాపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకము మరియు హోమము తర్వాత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా, స్త్రీలు కూడా కుంకుమార్చనలో పాల్గొన్నారు. కాబట్టి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనం కోరుతున్నాము.
శతమానం భవతి యుత్పశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జై వాసవి, జై జై వాసవి. ఇవాళ అమ్మవారి జన్మదినం కాబట్టి మహిళా మండలందరూ కలిసి మేము పారాయణం చేసుకున్నాము, అలానే కుంకుమార్చన చేసుకున్నాము, హోమం జరుపుకున్నాము. అందరూ సామూహికంగా కలిసి ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇలా ప్రతి ఏడాది ఇలా ప్రతి మంగళవారము మరి శుక్రవారము ఇలా కలిసి మేము ఎన్నో పారాయణలు చేసుకుంటాము. కావున మాకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. మన జగదిరిగుట్ట కొండపైన వెలిసినటువంటి శ్రీ వాసవి ప్రతిష్టాపించుకున్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా మనకు ఉదయం నుండి పూజలు నిర్వహించడం జరిగినది. కాబట్టి పొద్దున్న ఉదయం పూట అమ్మవారికి అభిషేకము, తర్వాత కుంకుమార్చన, ఆ తదుపరి హోమము, మహిళలచే ఓడిబియా కార్యక్రమం జరిగినది. మన గుడికి సంబంధించిన అందరూ కమిటీ వాళ్ళు కానీ, గుడికి సంబంధించిన చైర్మన్ కానీ, మన నేతి శంకర్ గుప్తా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి వచ్చే మహిళలకు అనుకున్న కోరికలు నెరవేర్చడం జరుగుతున్నది. వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కసారి ఏ మొక్కుకున్నా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. దాన్ని బట్టి అమ్మవారికి ఏదో రూపంలో ఆభరణాలు కానీ లేదంటే వాళ్ళకు తోచిన విధంగా విరాళం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క మహిళలు ఆనందంగా గడుపుకొని ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఎక్కడెక్కడో వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళనే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి మహిళలు రావాలి. అందరూ భక్తులు ఇక్కడ ఎంత ఘనంగా వచ్చి గుడిలో దేవాలయంలో సంతోషంగా హ్యాపీగా గడిపిపోతున్నారు. కాబట్టి ఈ విధంగా మా దేవాలయం ప్రత్యేకంగా గాంచుతుంది. దాన్ని బట్టి నిర్ణయించుకుంటే ఏంటంటే మహిళలు ఎంతో దీని విషయంలో ఆనందం పొందుతున్నారు. జై వాసవి, జై జై వాసవి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జయంతి సందర్భముగా ఈరోజు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగింది. అన్నప్రసాద వితరణంలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తారని, వీడియోను పూర్తిగా చూస్తారని కోరుకుంటూ ఉన్నాను. జై మాత, జై వాసవి మాత.